హాయ్ ఫ్రెండ్స్, మురళీమోహన్ గారి పాత్ర శివ సినిమాలో ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాలు మనం మాట్లాడుకుందాం. రామ్ గోపాల్ వర్మ ఎంత ఇంటెలిజెంట్ టేకింగ్ ఉంది అన్నది మరోసారి నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. క్రితం శివ సినిమాకి సంబంధించిన వీడియోస్ కింద కామెంట్స్ రాసినటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. చాలా ఆసక్తికరంగా చూస్తున్నారు ఈ సిరీస్. సో డెఫినెట్ గా ఈ వీడియో కింద కూడా మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. ఇక విషయానికి వస్తే, శివ సినిమాలో వదిన, అన్న, ఆ పాప ఈ ముగ్గురు గనక లేకపోయి ఉంటే ఆ సినిమా కంప్లీట్ కాలేజీ సినిమా, రౌడీలు, గూండాలు, తన్నుకోడాలు అన్నటువంటి ఫీలింగ్ కంప్లీట్ గా వచ్చేస్తుంది. నిజానికి సినిమా అదే మాక్సిమం. కానీ చాలా నీట్గా ఒక పూలదండ తయారు చేసినప్పుడు మధ్య మధ్యలో పూలు చాలా న్యాచురల్ గా ఉండే కొన్ని పూలు పెట్టి, బంతి పూలు లాంటివి మధ్య మధ్యలో అక్కడ పెట్టి ఆ పూలదండకు ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చినట్టు మధ్య మధ్యలో ఆ ఫ్యామిలీ సీన్స్ ను చాలా చక్కగా రామ్ గోపాల్ వర్మ బ్లెండ్ చేసి మరి సినిమాలో పెట్టాడు. ఒకవేళ ఆ ఫ్యామిలీ సీన్స్ ఏదో టైం పాస్ కోసం పెట్టాడు అంటే లేదు. టైం పాస్ కోసం ఒక్క సీన్ ఉండదు, ఒక షాట్ ఉండదు. మురళీమోహన్ వదిన లేదు పాప, ఆ ముగ్గురు కలిసి ఉన్నటువంటి సీన్ మీరు ఏ సీన్ అన్నా తీసుకోండి, ఆ సీన్ వచ్చిందంటే దాని అర్థం ఏంటో తెలుసా? దానికి ముందు చాలా సీరియస్ సీన్ ఏదో వచ్చి ఉంటుంది. లేదు, ఈ ఫ్యామిలీ సీను తర్వాత రాబోయే ఒక బలమైన సీన్ కి ఒక కనెక్షన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అంటే కథను ముందుకు తోస్తా ఉంటది అనమాట ఈ ఫ్యామిలీ ఎపిసోడ్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్, మురళీమోహన్ గారు ఉన్న సీన్స్ అన్ని మీరు తీసుకొని చూడండి, ఎంత సటిల్ గా యాక్ట్ చేస్తారు మురళీమోహన్ గారు అంటే. అంతకుముందేమో అన్నాదమ్ముళ్ల సీన్స్ ఇవన్నీ అంటే కుండల కొద్దీ కన్నీళ్లు కార్చి, డ్రమ్ముల కొద్దీ ఏడుపులు ఏడ్చి, అన్న తమ్ముళ్లను పెంచి పెద్ద చేస్తే తమ్ముళ్ళు అన్నను పట్టించుకోకుండా వెళ్ళడాలు, లేకపోతే అన్న వదినను వదిలేసి వేరే ఇంకెవరో వగలాడి మాయలో చిక్కుకుంటే తమ్ముడు వెళ్ళి రకరకాల మారువేషాలేసి ఆ వగలాడికి అన్నకు మధ్య గొడవ పెట్టించి మళ్ళీ అన్న వదిన దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పి కలిసిపోయే సీన్స్, అన్నాదమ్ముల సీన్స్ అనగానే ఇట్లా రకరకాల బరువైన భారమైనటువంటి సీన్స్, అన్న క్లాసులు బీక్తుంటే తమ్ముడు నోరు మూసుకొని వినడాలు, ఇట్లాంటివన్నీ ఉండేవి. ఇక్కడ ఏదైనా చెప్పినా గానీ చాలా సటిల్ గా చెప్తాడండి. ఎందుకంటే చాలా ఇళ్లల్లో అదే జరుగుతుంది. తండ్రులు, అన్నయ్యలు, బాబాయిలు, మామయ్యలు చాలా ఇళ్లల్లో కాస్త మెచ్యూరిటీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా లౌడ్ గా మాట్లాడుతూ అరుస్తూ కేకలెడుతూ చెప్పరు. ఈ ఏజ్ వాడికి మనం క్లాసులు పీకక్కర్లేదు గంటల తరబడి, ఇంత చెప్తే చాలు అన్న మానసిక పరిపక్వత ఉన్నటువంటి కుటుంబాలు చాలా ఉంటాయి. అదిగో అలా ప్రవర్తిస్తాడు మురళీమోహన్ ఈ సినిమాలో. ఫస్ట్ శివ కాలేజీకి వెళ్ళి కాలేజీలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని చూసి, అక్కడ క్యాంటీన్కి వెళ్ళి చిన్న, శుభలేఖ, సుధాకర్, అమల ఇట్లా వీళ్ళందరినీ ఫ్రెండ్స్ గా చేసుకొని అక్కడి నుంచి ఇంటికి వస్తాడు. ఫస్ట్ డే కాలేజ్ ఇంటికి వస్తాడు. అన్న ఏం అడగాలి, కాలేజు ఎలా ఉంది, ఏంటి విషయాలు, ఎవరన్నా ఫ్రెండ్స్ అయ్యారా, అవన్నీ వర్మ ఏం పెట్టాడు. అన్న ఏమడుగుతాడంటే ఫీజు ఎంత అని చెప్పి అడుగుతాడు. ఎలా ఉంది కాలేజ్ అంటే బానే ఉంది అంటాడు. ఫీజు ఎలా ఎంత అంటే 2000 రూపాయలు అంటాడు. ఓకే, రేపు ఉదయం నాకు ఒకసారి గుర్తు చేయి, నువ్వు వెళ్లే ముందు నేను ఇస్తాను 2000 రూపాయలు అని చెప్పి అన్న చెప్తాడు. సరే అని చెప్పి నాగార్జున లోపలికి వెళ్ళిపోతాడు. ఇక కాలేజ్ నుంచి వచ్చాడు కదా, ఫ్రెష్ అవ్వాలి కదా. వదిన పాత్ర ఆ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటుంది. ఆమె అడుగుతుంది భర్తను, అంటే సంవత్సరానికి 4000 రూపాయలు అన్నమాట అని. అవును అంటాడు. ఈ లోపు గణేష్ చంద అడగడానికి ఒక ముగ్గురు వస్తారు. చూడడానికి రౌడీల్లాగా ఉంటారు. వాళ్ళు వచ్చి మురళీమోహన్ డబ్బులు అడిగితే 10 రూపాయలు తీసి ఇవ్వబోతాడు పర్సులోంచి. 100 కావాలి అంటారు. సరే అని చెప్పి 100 రూపాయలు తీసి వాళ్ళ డబ్బాలో వేస్తాడు. ఎవరన్నాయా వాళ్ళు అని చెప్పి నాగార్జున అడిగితే, ఎవరోలే, ఈ ఊళ్ళో అడుక్కోవడానికి కూడా దౌర్జన్యమే అని చాలా క్యాజువల్ గానే వెళ్ళిపోతాడు. ఎంత న్యాచురల్ గా ఉంటుందంటే ఆ సీన్ మాకైతే చాలా బాగా కనెక్ట్ అయి ఉంటుంది. నేను సినిమా థియేటర్లో చూడకపోయినా చెప్పానుగా నేను ఫస్ట్ వీడియోలోనే, మా మామయ్యలు, మా బాబాయిలు వీళ్ళందరూ చూసినప్పుడు వాళ్ళకి బాగా కనెక్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే మా ఏరియాలో ఇదే జరిగేది. మామూలుగా వినాయక చవితికి ఒక కాలనీలో వినాయకుడిని పెట్టి చందాలు అడగడం ఒక పద్ధతి. కానీ కొంతమంది రౌడీలు, గూండాలు, కొంతమంది దొంగ వేదవాళ్ళు కూడా ఆ టైంలో వినాయక చవితి వచ్చినప్పుడు ఇట్లా ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు. వాళ్ళు వినాయకుడిని పెట్టరు, ఏమీ చేయరండి, పైసలు అడుగుతారంతే. వచ్చి వినాయకుడి పేరు మీద గుండాయిజం పైసలు అడగడం అనమాట. ఎవర్రా మీరు ఏంటి అని చెప్పి అంటే కాలు చేతులు ఇరగొట్టేసారు, ఒక పోటు పొడిచి వెళ్ళిపోతారు. ఎందుకు వచ్చిన గొడవ వీళ్ళతో అని చెప్పి పైసలు ఇచ్చాడు. ఎగ్జాక్ట్ గా అండి సినిమాలో పెడతాడు. పైగా మురళీమోహన్ ఒక సాధారణ ఉద్యోగి, మధ్యతరగతి వాడు. అంతకుమించి ఏం చేస్తాడండి, రౌడీలతో గొడవలు పెట్టుకుంటూ వాళ్ళ క్లాసులు వీక్తూ ఊరుకుంటాడా? ప్లస్ నాగార్జున ఏమి ఆ రౌడీల మీద తిరగబడ్డాడు. జనరల్ గా అదే సీన్ లో అంతకుముందు ఏ చిరంజీవి గారో, రామారావు గారో, ఇంకెవరైనా సరే ఉండి ఉంటే, లేదా తర్వాత సినిమాలలో కూడా ఇమ్మీడియట్ గా అక్కడే హీరో తిరగబడేవాడు. ఏందిరా మీరు ఎక్కడ పెడుతున్నారా వినాయకుడిని అని చెప్పి గొడవబడి రచ్చరచ చేసేవాడు, హీరోయిజం చూపించేవాడు. కానీ దానివల్ల శివ సినిమా చెడిపోతుంది. శివ సినిమా స్టార్ట్ అయినా
24 నిమిషాలకు నాగార్జున ఫైట్ చేస్తాడు. అప్పటి వరకు ఫైట్ చేయడు, ఒక్కొక్కటి బిల్డప్ చేసుకుంటూ వెళ్తాడు రామ్ గోపాల్ వర్మ చాలా తెలివిగా. మళ్ళా మరో సీన్, కాలేజీలో ఒక అమ్మాయిని జేడీ చక్రవర్తి ఏడిపిస్తూ ఉంటే ఆ పక్కనే ఉన్న ఒక అబ్బాయి అడ్డుపడతాడు. ఆ అబ్బాయిని జేడీ చక్రవర్తి చితక్కొడతాడు. ఇది నాగార్జున బ్యాచ్ అందరు తర్వాత చూస్తారు. తర్వాత క్యాంటీన్లో అందరు కూర్చొని చర్చించుకుంటారు. ఆ తర్వాత ఇంటికి వస్తాడు నాగార్జున. కాలేజీలో ఏం జరిగిందో నాగార్జున అన్నయ్యకు చెప్తాడు. కానీ ఆ చెప్పే సీన్స్ ఏవి కూడా రామ్ గోపాల్ వర్మ మనకు చూపించాడు. అంతకుముందు సినిమాలలో ఏం చేసేవాడు అంటే పెద్ద పెద్ద డైలాగులు అన్ని రాసి ఇంటికి వచ్చిన తర్వాత అన్నయ్యకు చెప్పడాలు వివరించడాలు చూపించేవాడు. అవి ఏమి మనకు చూపించాడు. ఇంటికి వచ్చి ఆల్రెడీ అన్నయ్యకు చెప్పాడు అన్న విషయము డైరెక్ట్ మురళీమోహన్ డైలాగ్తోనే అర్థమవుతుంది. ఏమంటాడు మురళీమోహన్ అంటే, అదేం కాలేజ్ రా బాబు, అనవసరంగా నిన్ను అక్కడ జరిపించాను అంటాడు. అని తన ఫైల్ సర్దుకుంటూ మురళీమోహన్, శివ అసలే నీ కోపం ఎక్కువ, అనవసరమైన గొడవల్లో కల్పించుకోకు అని చాలా సటిల్గా ఒక వార్నింగ్ ఇస్తాడు తమ్ముడికి. వార్నింగ్ అనగానే చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే నెగిటివ్ కోణంలోనే అనుకుంటాం. వాడు నాకు వార్నింగ్ ఇచ్చాడు, తల్లి కొడుకు వార్నింగ్ ఇచ్చింది, తండ్రి కొడుకు వార్నింగ్ ఇచ్చాడు అంటే వార్నింగ్ అనే పదం వినంగానే మనకు చాలా లౌడ్గా తిట్టడానికి అట్లా వినిపిస్తుంది. కాదండి, కంప్యూటర్లో కూడా ఒక వార్నింగ్ వస్తుంది. ఇది నువ్వు ముట్టుకోకు, నువ్వు ఓకే అని చెప్పి కొట్టావంటే ఇవన్నీ అనవసరమైనటువంటివన్నీ నీ చెత్తా చెదారం అంతా ఇన్స్టాల్ అవుతుంది నీ కంప్యూటర్లో. వార్నింగ్ అది కూడా. ఓకే, సో ఒక సటిల్ వార్నింగ్ ఇస్తాడు. ఇన్ఫ్యాక్ట్ ఒక అలర్ట్ లాంటిది ఇస్తాడనమాట మురళీమోహన్. చాలా ఇళ్లలో అదే జరుగుతుందండి. ఒక మెచ్యూరిటీ ఉన్నటువంటి కాలేజ్ గ్రాడ్యుయేట్తో ఎలా మాట్లాడాలో, లేదు కాలేజ్ చదువుతున్న గ్రాడ్యుయేట్తో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడతాడు మురళీమోహన్. వీడు నాకంటే బచ్చాగాడు కదా, నా ఇష్టం వచ్చినట్టు నేను వీడి క్లాసులు బిక్తాను, నేను పెద్దోడిని, పెద్దరికాన్ని నేను మీదేసుకొని వీడిని ఏదో బాగు చేయడానికి వీడి బతుకుని నేనేదో విజ్ఞాన గుళికలిస్తూ కూర్చుంటానంటే 25 లోపే ఉడుకు రక్తంతో ఉన్నటువంటి వాడు వినొచ్చు వినకపోవచ్చు, వాడికి ఎంత చెప్పాలో అంతే చెప్పాలి, అంతే చెప్తాడు మురళీమోహన్. తర్వాత మరొక ఆసక్తికరమైన సీన్ వస్తుంది. నాగార్జున ఇంట్లోనే ఉంటాడు. మురళీమోహన్ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తుంటే భార్య వస్తుంది, వచ్చి ఇల్లు మారడం గురించి మాట్లాడుతుంది. ఇక మురళీమోహన్ ఏమో మధ్యతరగతి కష్టాలు చెప్తాడు. ఇల్లు ఇక్కడి నుంచి మారడం అంటే చాలా కష్టము, రెంట్లు ఎంతున్నాయో తెలుసా, పైగా అడ్వాన్సులు అడుగుతారు, ఇవన్నీ చెప్తాడు. భార్య ఎందుకు ఇల్లు మారదామంటోంది, ఈ ఏరియాలో ఉండే రౌడీలతో నేను పడలేకపోతూ ఉన్నాను, అందుకని మారదాము అని చెప్పి అంటున్నాము. మురళీమోహన్ ఏమో మధ్యతరగతి కష్టాలు. ఇక వెంటనే వదిన, ఇప్పుడు మీరు రెంట్ గురించే ఇంత ఆలోచిస్తున్నారు, రెంట్ కట్టడం గురించి, మనకు పాప ఉంది, రేపు దాని పెళ్ళి ఎలా చేస్తారు అని చెప్పి వదిన అంటుంది. అయితే ఇక్కడ వదిన ఏమి విలన్ కాదండి, ఆమె అస్సలు విలన్ కాదు. ఆమె మీద కూడా మనకు కొంచెం ఆలోచిస్తే పాజిటివ్ ఒపీనియనే వస్తుంది. ఎందుకంటే అంతకుముందు కనెక్టింగ్ గా రామ్ గోపాల్ వర్మ ఒక సీన్ చేస్తాడు. ఈ వదిన, శివ వదిన సర్ఫ్ ప్యాకెట్ కొనుక్కోవడం కోసం కిరాణా కొట్టుకు వెళ్తుంది. అక్కడ ఒక రౌడీగాడు ఆంటీ ఆంటీ అని చెప్పి ఈమెను ఏడిపించడం, ఆంటీకి ఏం కావాలంటే అది ఇస్తాను నేనైతే, ఈ టైప్లో ఒక వల్గర్గా మాట్లాడుతూ ఆమెను ఏడిపించడం. ఆ సర్ఫ్ ప్యాకెట్ తీసుకోకుండానే ఆమె ఇంటికి వచ్చేస్తుంది. ఆ కనెక్టింగ్ సీన్ తర్వాత సీన్ అనమాట, ఇల్లు మారదామండి మనము అని చెప్పి మాట్లాడేది. పైసల గురించి డిస్కషన్ వచ్చినప్పుడు ఆమె ఏమంటుంది, అంతేలేండి అంటే ఊళ్ళో వాళ్ళకి అనవసరమైన వాళ్ళందరికీ మీ పైసలన్నీ తగలెట్టేస్తుంటే అలాగే ఉంటుంది అన్న డైలాగ్ కూడా వేస్తుంది. అంటే అక్కడ నాగార్జున మీద ఒక సెటైర్ అనమాట ఆమె. నిజాన్ని నాగార్జున కంటే భర్తను దెప్పి పడవడం. ఇక్కడేమో రౌడీలు ఉన్నారు ఈ ఏరియాలో, ఇల్లు మారదాము అంటేనేమో మీరేమో రెంటు గింటు వేరే ఏరియా అయితే అని మాట్లాడుతున్నారు. మీరు పైసలు మీ తమ్ముడి కాలేజీ ఫీకి 4,000 రూపాయలు పెట్టకపోతే మనకు ఆ పైసలు మిగిలేవు కదా అనేది ఆమె మీనింగ్. అదంతా అనేది ఆమె, కానీ మీనింగ్ అది. కానీ మురళీమోహన్ ఏమో వద్దొద్దు, తమ్ముడు వింటే బాధపడతాడు, వద్దు గట్టిగా మాట్లాడకు అని చెప్పి అంటాడు. ఆల్రెడీ నాగార్జున వినేసి ఉంటాడు. ఇవి చాలా కుటుంబాలలో జరిగేవండి. చాలా కుటుంబాలలో తల్లిదండ్రులు వృద్ధులైపోయినా, లేదు తండ్రి కూడా బాగా పేదరికము, పేద మధ్య లేదు కాస్త దిగువ మధ్య తరగతి అలా ఉన్నప్పుడు ఇంట్లో పెద్ద కొడుకు కాస్త చేతికి అందొచ్చినప్పుడు ఇంట్లో తమ్ముడో చెల్లెలో ఇంకా ఎవరైనా ఉంటే వాడిని చదివించు అని కానీ, వాడి బాధ్యత కాస్త తీసుకోమని కానీ తల్లిదండ్రులు అడగడము, లేదు తల్లిదండ్రులు మరణించినా కానీ అడగడము, పక్కన ఉన్న బంధువులు వాళ్ళు కూడా చెప్తారు, లేకపోతే అన్నైనా సరే డైరెక్ట్గా తీసుకుంటాడు బాధ్యత. కానీ ఆ టైంలో వదిన, అందరూ వదినలు పాజిటివ్గా ఉంటారు అని చెప్పి రూల్ ఏం లేదు కదా. రకరకాల మధ్యతరగతి కష్టాలలో చాలా మంది రకరకాలుగా మాట్లాడొచ్చు. ఇంట్లో తన సొంత మరిది, తన సొంత మరదలున్నా కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అవకాశం ఉంది వదిన. అలాగని చెప్పి ఆమె బిలో ద బెల్ట్ వెళ్ళి కొట్టదు, ఓవర్ ద బోర్డ్ వెళ్ళదు, లౌడ్గా వెళ్ళదు, కాస్త చిరుబుర్రులాడుతూ అవసరం వచ్చినప్పుడు ఆ డిస్కషన్ని నాగార్జున మీదకి తీసుకెళ్తా ఉంటుంది చాలా తెలివిగా. పోనీ విలన్ అంటే విలన్ కూడా కాదు, ఆమె బాధలు ఆమెవి, ఆమె భర్త, ఆమె కూతురు, ఆమె బాధలు ఆమెవి. మురళీమోహన్ ఏమో ఈ సంవత్సరం గట్టెక్కిచ్చేస్తే నాగార్జునని కాలేజ్ అయిపోతే తర్వాత తన పార్ట్ టైమో గిట్టం ఏదో తన ఉద్యోగం ఏదో తను చూసుకుంటాడు, తన తిప్పలేవో తాను పడతాడు అనేది అన్న ఆలోచన విధానం. మనందప్ప ఎవరున్నారు వాడికి అనేది మురళీమోహన్ ఆలోచన విధానం. అంటే ఎంత మంచి ఫ్యామిలీ డ్రామా ఉందో ఒకసారి చూడండి ఇక్కడ. నెక్స్ట్ ఇంకో సీన్ వస్తుంది. శివ రోడ్డు మీద పిచ్చ కొట్టుడు కొట్టి రౌడీలని ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. ఆ నెక్స్ట్ సీన్లో మళ్ళా వదిన, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం మన ఇంటా వంట ఉందా,
అని చెప్పి మొదలెడుతుంది. మురళీమోహన్ ఫస్ట్ తన తమ్ముడిని సమర్థిస్తున్నట్టే భార్య దగ్గర మాట్లాడతాడు. ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడకు అని చెప్పి భార్యను కాస్త కూల్ చేయడానికి, కాస్త డౌన్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ భార్య ఊరుకుంటుందా? వెంటనే పోలేడంత డబ్బు పోసేది చదువుకోమని, అంతేగాని రౌడీస్తో తిరగమని పోటాడమని చెప్పి కాదు కదా అని చెప్పి ఆమె అంటది. నెక్స్ట్ మురళీమోహన్ నాగార్జునకి ఇచ్చే వార్నింగ్లో కొంచెము ఆ తీవ్రత పెరుగుతుంది. మళ్ళీ గట్టిగా ఏం చెప్పాడు, క్లాసులు బీక్కడు. ఆ వార్నింగ్ ఎలా ఉంటుందంటే, ఈసారి శివ, నేను చెబితేనే తెలుసుకోలేని వయస్సు కాదు నీది, మనకు ఆస్తిపాస్తులు ఏం లేవు, చదువు మీద ఆధారపడి బతుకుతున్నాం. ఇలా రౌడీ మూకల అల్లర్లలో తలదూరిస్తే నీ భవిష్యత్తుకి ఏమవుతుందో ఆలోచించు, ఆ తర్వాత నీ ఇష్టం అంటాడు. ఆ తర్వాత నీ ఇష్టం అనేది ఎక్స్ట్రాడినరీ సెంటెన్స్ అండి. అంటే నేను చెప్పాలనుకున్నది చెప్పేశాను, ఇక చెప్పేది ఏం లేదు, నీ క్లాసులు పీకేది ఏం లేదు, నీ తలంటి పోసేది ఏం లేదు, చదువుకుంటే చదువుకోరా, లేకపోతే నా ఇంటి మీద పడి నువ్వు చేస్తున్నావా, నిన్ను గెంటేస్తాను, నీ ఫీ గట, ఇట్లా మాట్లాడు. నీ ఏజ్ నీకు తెలుసు, నీ మెచ్యూరిటీ అంటే నీకు తెలుసు, నేను చెప్పాలనుకున్నా చెప్తున్నాను, మనకు ఆస్తిపాస్తులు లేవు, చదువు మీద ఆధారపడి బతుకులు మనవి, ఇట్లా నువ్వు రౌడీ ముక్కలు ఆర్డర్లలో తలదూరిస్తే నీ భవిష్యత్తుకి ఏమవుతుందో నువ్వే ఆలోచించుకో, ఆ తర్వాత నీ ఇష్టం. ఎంత సటిల్గా ఉంటుంది చూడండి వార్నింగ్. అంతకుముందు చాలా సినిమాలలో ఇంత క్రిస్ప్గా డైలాగ్స్ రాసేవాళ్ళు కాదు తెలుగులో. భారీ డైలాగులు, చాంతాడంత పొడవు డైలాగులు, ఈ క్లాసులు పీకడాలు, వెనక నుంచి ఒక మ్యూజిక్ వస్తుంటుంది. ఒరే తమ్ముడు, అమ్మ చచ్చిపోతే చిన్నప్పుడు నేను ఈ చేతుల మీద ఎత్తుకొని పెంచాన్రా, కానీ ఇప్పుడు నువ్వు అని మొదలెడతారు. ఈ గుండెల మీద తన్ని ఇవన్నీ, నువ్వేదో రేపు ఉద్యోగం చేసి ఈ అన్నయ్యకు ఆసరాగా ఉండి నా కూతురి పెళ్లి కూడా నువ్వు చేస్తావని చెప్పి అనుకుంటే నువ్వేంట్రా రౌడీలతో తిరుగుతూ, ఇలా ఉండేవి డైలాగులు. అది మొత్తం లేపేశాడండి. రామ్ గోపాల్ వర్మ వచ్చిన తర్వాత ఆ డైలాగ్స్ రాసే విధానము, ఆలోచించే విధానము తెలుగులో చాలా మారిపోయింది. డైరెక్టర్సు, రైటర్స్ వాళ్ళందరూ కూడా. అయితే ఆ తర్వాత అలాంటి సినిమాలు రాలేదంటే, ఆ తర్వాత కూడా అలాంటి సినిమాలు చాలా వచ్చాయి. బట్ ఒక సెక్ట్ ఆఫ్ డైరెక్టర్స్లో మార్పు అనేది వచ్చింది. క్రిస్ప్ డైలాగ్స్ రాయడము, సహజంగా ఉండే డైలాగ్స్ రాయడము, ఇవన్నీ. మీ తర్వాత కూడా చూడండి ఫ్యామిలీ సీన్స్ ఎలా కనెక్ట్ అవుతాయి. పాపకు జ్వరం ఉంది, అదే వదిన వచ్చి చెప్తుంది, కీర్తి అంటే పాప, కీర్తికి ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళు, మీ అన్నయ్య వచ్చే వరకు బాగా లేట్ అవుతుంది అని చెప్పి చెప్తుంది. సరే వదిన అని చెప్పి అంటాడు. నిజానికి శివ ఆ రోజు వేరే ఊరికి వెళ్ళాలి, ఫ్రెండ్ చెల్లెలి పెళ్లికి. అదే శుభలేఖ సాగర్ చచ్చిపోతాడే, ఆ సీన్లో నాగార్జున కూడా ఉండాలి, శివ కూడా ఉండాలి. కానీ వదిన ఆ పాపకు బాగాలేదని చెప్పడం వల్ల ఆ పాపను తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు. ఇక అక్కడి నుంచి మళ్ళా రౌడీలు వస్తే సైకిల్ మీద పాపను ఎక్కించుకొని పారిపోయే సీన్ అవన్నీ వస్తాయి. ఆ పారిపోయే సీన్ జరిగిన తర్వాత కూడా మామూలుగా జనరల్గా వేరే సినిమాలలో ఏంటంటే అండి, ఆ కనెక్టింగ్ సరిగ్గా ఉండదు, సీన్ కి మధ్య కనెక్టింగ్ ఉండదు. శివాలో సీన్ కి మధ్య కనెక్టింగ్ ఉంటుంది, శివ పాత్ర పెరిగిపోతూ ఉంటుంది. ఒక చర్యకు ప్రతిచర్య డెఫినెట్ గా ఉంటుంది శివ సినిమాలో. మీరు చూడండి, సైకిల్ మీద పాపను ఎక్కించుకొని పారిపోయే సీన్ జరిగిన తర్వాత జనరల్ గా ఇంట్లో తెలిస్తే ఎవరైనా ఏమంటారండి, అరే నా కూతురు చచ్చిపోయేది కదరా, నీ గొడవలలో నీ గోలలో పడి నీ సావేద నువ్వు వస్తున్నావు, నువ్వు చెప్పినా వినేటట్టు లేవు, నువ్వేం చేస్తున్నావు మాకు తెలియదు, కానీ మా కూతురు చచ్చిపోయేటట్టుంది కదా అని అంటారా లేదా ఎవరైనా? అదే అంటది వదిన కూడా. ఇందాక జరిగిన గొడవలో పాపకి ఏమన్నా అయ్యుంటే ఏంటి అనే ప్రశ్న వేస్తుంది. ఇంకా నాగార్జున వస్తాడు అక్కడికి, ఇక వదిన సైలెంట్ అయిపోతుంది. నాగార్జునను డైరెక్ట్ గా ఏం తిట్టదు ఈ సినిమాలో వదిన, అదే ఇంటెలిజెంట్ వే ఆఫ్ రైటింగ్ అనమాట, ఆర్ థింకింగ్. మురళీమోహన్ ఏమో సైలెంట్ కూర్చుంటాడండి. అంటే ఇక క్లాసులు పీకడానికి ఏం లేదు, చెప్పడానికి ఏం లేదు, ఆల్రెడీ చెప్పాల్సింది చెప్పేశాను. ఫస్ట్ సటిల్ వార్నింగ్ ఇచ్చాను, జాగ్రత్త నీ కోపం ఎక్కువ అని. సెకండ్ ఇంకో వార్నింగ్ ఇచ్చాను, ఆస్తిపాస్తులు లేవు, కాస్త చదువుకొని బతికేవాళ్ళం మనము, చూసుకొని ఆయన తర్వాత నీ ఇష్టం అని చెప్పాను. ఇంకా చెప్పేదేముంది, ఇంకా చెప్పేది ఏం లేదు అన్నట్టు కూర్చుంటాడు మురళీమోహన్. నాగార్జున వచ్చి మురళీమోహన్ ఎదురుగా కుర్చీలో కూర్చొని చాలా నీట్గా, వదిన చెప్పింది కరెక్ట్ అన్నయ్య, ఇంతకుముందు పాపకి ఏమైనా జరిగింటే నిజమే వదిన చెప్పేది, నేను చేసే పనుల మూలాన మీరు రిస్క్లో పడడం నాకు ఇష్టం లేదు, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అంటాడు. సీన్ కట్ అయిపోతుంది. ఇది ఎంత ఇంటెలిజెంట్గా ఉంటుందంటే, చాలామంది అప్పట్లో డైరెక్ట్ చేసే వాళ్లకు, ఆస్పైరింగ్ డైరెక్టర్స్కి, ఆస్పైరింగ్ రైటర్స్కి వాళ్ళందరికీ అర్థమయ్యింది ఈ సీన్లో ఉన్నటువంటి పవర్ ఏంటి అన్నది. చాలామంది సామాన్యమైనటువంటి ప్రేక్షకులకు అర్థం కాలేదు. తర్వాత చాలా 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 కాన్షియస్గా ఆలోచించుకుంటూ కూర్చుంటే తప్ప అర్థం కాదు. ఏంటో తెలుసా, అంతకుముందు ఇదే సీన్ తీయాలంటే చాంతాడంతప్పుడు డైలాగులు ఉండేవి. ఇంట్లో నుంచి తమ్ముడు వెళ్ళిపోతున్నాడంటే ఎంత పెద్ద సీన్ అండి అది. అప్పుడు వెంటనే మళ్ళా అన్నా లేదురా, నేను నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పడం లేదు, మా ఉద్దేశ్యం అది కాదు, నువ్వు రౌడీలతో గొడవ పడొద్దు, ఇవన్నీ మేము చెప్తున్నామే తప్ప ఇవన్నీ మొదలెడతాడు. నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని కాదు, ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఎక్కడుంటావు, నీకు ఇప్పుడు తిండి లేదు, ఉద్యోగం లేదు, ఇంకా చదువుకోవాలి, ఎక్కడుంటావు, ఇవన్నీ డైలాగులన్నీ మళ్ళీ మురళీమోహన్ అనడం.
మళ్ళీ లేకపోతే నాగార్జున ఎక్కడో బతుకుతాను, ఏదో పార్ట్ టైం ఏదో చేసుకుంటాను, కానీ నా వల్ల మీకు ప్రాబ్లం రావద్దు, ఇవన్నీ నాగార్జున అనడం. లేకపోతే మళ్ళీ వదిన, వీళ్ళిద్దరు గొడవ పడుతూ కూర్చుంటే మళ్ళీ వదిన పాత్రని ఇన్వాల్వ్ చేయాలి, లేకపోతే ఇండైరెక్ట్గా ఆమె చేత అనిపించాలి. ఏదో నేను ఒక మాట అనగానే పౌరుషం వచ్చి పొడుచుకొచ్చి నువ్వు పోతానంటే ఎట్లా అని చెప్పి స్వాతిముత్యం సినిమాలో శరత్ బాబు భార్య పాత్ర ఉంటుంది చూశారు కదా, వైవిజయ పాత్ర, ఆ టైపులో చెప్పించాలి. ఆమె అదే పని చేస్తూ ఉంటుంది దాంట్లో. కాకపోతే ఆమె మాట్లాడేది ఒక డెవిలిష్గా విలనిష్గా ఉంటుంది స్వాతిముత్యంలో, వైవిజయ మాట్లాడేది. ఇక్కడ వదిన మాట్లాడేది చాలా చాలా న్యాచురల్గా ఉంటుంది. అరే ప్రతి ఇంట్లో ఇదే కదా సమస్య అన్నటువంటి ఫీలింగ్ ఉంటుంది మనకి. వదిన మీద కోపం కూడా రాదు మనకి. సో ఇంత పెద్ద పెద్ద సీన్ ఇవన్నీ క్రియేట్ చేయకుండా నాగార్జున చెప్పేసి వెళ్ళిపోతాడు. అసలు అది ఇమాజిన్ కూడా చేయలేమండి, ఇలాంటి డైరెక్షన్ వస్తుంది, ఇట్లా డైరెక్ట్ చేస్తారు అని చెప్పి కూడా అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో. రాఘవేంద్రరావు గారిది కలియుగ పాండవులు అని ఒక సినిమా వచ్చింది. రాఘవేంద్రరావు గారిది సౌందర్య లహరి అని ఒక ప్రోగ్రామ్ వచ్చింది ఈటీవీలో. మీరు ఎంతమంది చూసారో లేదో నాకు తెలియదు, కానీ నేను చూశాను. ఆ తర్వాత మళ్ళీ ఈటీవీ ప్లస్ లో దేంట్లో కూడా వేశాడు. అందులో ఖుష్బూ గారు వచ్చారు, బహుశా వెంకటేష్ గారు కూడా ఉన్నట్టున్నారు ఆ రోజు. రాఘవేంద్రరావు గారు కూర్చొని ఖుష్బూని కూడా ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి రాఘవేంద్రరావు గారు తెలుగుకి అదేదో మాట్లాడుతున్నారు, కలియుగ పాండవుల సినిమా గురించి మాట్లాడుతున్నారు. అందులో సీన్స్ ఏవో చూపిస్తున్నారు. అసలు నేనండి ఆ సీను ఒక్క 30 సెకండ్స్ కూడా నేను చూడలేకపోయాను. తర్వాత ఇంకేదో మొన్న మధ్య ఏదో ఛానల్లో ఈటీవీయా జెమినియా నాకు గుర్తు రావట్లేదు, ఎందులో నా సినిమా వస్తుంది కలియుగ పాండవులు. అసలు భారీ భారీ సీన్స్, ఏదో ఇల్లు తగలబడతా ఉంటుంది, నిలబడి వెంకటేష్ డైలాగులు చెప్తుంటాడు, ఏంటంటో చేస్తుంటాడు. అది ఎంత కృతకంగా ఉంటుందంటే ఏమాత్రం సహజత్వం ఉండదు సీన్స్ లోపల. అంటే శివాను చూసిన కళ్ళతో అలాంటి సినిమాలు చూస్తే మొహం మొత్తుతుంది అలాంటి సినిమాల మీద. మరి ఇది కదరా నాయన, డ్రామా, అనవసరమైన డ్రామా లేకుండా జీవితాలలో జరిగేటటువంటివి ఎన్నో ఉంటాయి కదా, ప్రతిసారి అంత లౌడ్గా ఉండక్కర్లేదు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. పైగా ఇక్కడ ఇంకోటి ఏంటంటే కథ శివ గురించి. శివ పాత్ర ఏం చేస్తోంది, ఫ్రెండ్స్ చనిపోతుంటే శివ పాత్ర ఎలా బిహేవ్ చేస్తోంది, భవానీని ఎదిరించడానికి శివ ఏం చేస్తోంది, ఆ పాత్ర ఏం చేస్తోంది శివ పాత్ర, ఇదే చాలా ముఖ్యం సినిమాకి. దీన్ని ముందుకు డ్రైవ్ చేసే ఫ్యాక్టర్స్ లాగా ఉండాలి తప్ప మిగతా పాత్రలు కానీ సీన్స్ కానీ, ఆ మిగతా పాత్రలు సీన్స్ని అనవసరంగా ఒక లెంత్ తీసుకోవాల్సిన అవసరం లేదు అనేది రామ్ గోపాల్ వర్మ ఐడియా అయ్యుండొచ్చు. ఈ అన్నకు తమ్ముడికి మధ్య ఓ చాంతాడంత పొడవు డైలాగులు డ్రామాలు పెట్టకుండా. ఆ తర్వాత కూడా లాస్ట్లో ఒక్కసారి మళ్ళీ మురళీమోహన్ గారు వదిన ఆ పాప సీన్ కనిపిస్తుంది. ఆల్రెడీ నాగార్జున ఇంట్లోంచి వెళ్ళిపోయి ఉంటాడు, అమలాన్ని పెళ్లి చేసుకొని ఉంటాడు. ఆ పాపకు జ్వరం వచ్చింది అని చెప్పి అంటే చూడడం కోసం వస్తారు. ఆ చూడడం కోసం వచ్చినటువంటి దాన్ని కూడా ఎంత చక్కగా కథలో బ్లెండ్ చేస్తాడంటే ఆర్జీవి రఘువరను తనిఖీల భరణిని పిలిచి అడుగుతాడు, ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అంటే, శివ వాళ్ళ అన్న కూతురికి బాగాలేదంట, హెల్త్ బాగాలేదంట, చూడడానికి వెళ్ళాడు అని చెప్తాడు. అలాగా మరి శివ అన్నకు అసలు పడట్లేదు అని చెప్పావు నువ్వు అంటే, నాకేం తెలుసు, జేడీ చెప్పాడు, నేను అదే చెప్పాను అంటాడు. భవాని ఒక్కటి కొట్టి తనిఖీల భరణిని వెంటనే ఆ పాపని ఎత్తుకురాండ్రా అంటాడు. అంటే అప్పటి వరకు ఈ భవాని విలన్ ఫీలింగ్ ఏంటంటే శివ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు కాబట్టి శివకు శివ వాళ్ళ అన్నయ్యకు పడడం లేదు, శత్రుత్వం ఉంది అన్న ఫీలింగ్ లో ఉన్నాడు భవాని. అందుకనే శివ అన్నయ్య ఫ్యామిలీని టచ్ చేయట్లేదు. ఎందుకని శివ అన్నయ్య ఫ్యామిలీని టచ్ చేస్తే శివ హ్యాపీ ఫీల్ అవుతాడేమో, లేకపోతే శివ కేర్ కూడా చేయడేమో, ఎందుకంటే అన్నకు తమ్ముడికి పడట్లేదు కాబట్టి శత్రుత్వం ఉంది ఆల్రెడీ కాబట్టి. సో నేను వెళ్ళి అనవసరంగా ఆ మురళీమోహన్ లేకపోతే ఆయన భార్య ఆ కూతురు వాళ్ళని ఎందుకు నేను ఎత్తుకురావడం ఎందుకు, వాళ్ళని చంపడం ఎందుకు అన్నటువంటి ఫీలింగ్ లో భవానీ ఉన్నాడు అప్పటి వరకు. కానీ ఎప్పుడైతే నాగార్జున భార్య మురళీమోహన్ ఇంటికి వెళ్ళొచ్చారో పాపకు జ్వరం వచ్చిందని, నెక్స్ట్ సీన్ లో పాపని ఎత్తుకొస్తారు. అంటే మీరు చూడండి, మురళీమోహన్ని చూపించినటువంటి ప్రతి సీన్ కి ముందు కానీ తర్వాత కానీ ఒక ఇంపాక్ట్ ఉన్నటువంటి సీన్ ఉంటుంది. అంత చక్కగా మురళీమోహన్ పాత్రను వాడుకున్నారు. తమాషా ఏంటో తెలుసా, ఆ సినిమా తర్వాత మురళీమోహన్ గారిని వరుసగా చాలా సినిమాలలో అన్నయ్య పాత్రకి ఉపయోగించుకున్నారు. గ్యాంగ్ లీడర్ సినిమా వచ్చింది ఆ తర్వాత, అందులో కూడా మురళీమోహన్ అన్నయ్య, రఘుపతి, రాఘవ, రాజారాం ముగ్గురు అన్నదమ్ములు. పెద్దన్నయ్య మురళీమోహన్, రెండో అన్నయ్య శరత్ కుమార్, థర్డ్ హీరో చిరంజీవి. సో అక్కడ కూడా మురళీమోహన్ అన్నయ్య పాత్రే. అక్కడ బ్రెడ్ విన్నర్ ఆయన్నే ఇంటికి, అక్కడ ఆయనే కష్టపడి డబ్బు సంపాదిస్తుంటాడు. అంటే శివ సినిమాలో ఉన్నటువంటి అన్నయ్య పాత్ర అంటే దాదాపు అందులో పెట్టారు. నాకు ఇంకా గుర్తు రావట్లేదు కానీ కూర్చొని రాసుకుంటూ సినిమాల పేర్లు రాస్తే చాలా వస్తాయి. శివ సినిమా తర్వాత చాలా సినిమాలలో మురళీమోహన్ గారికి ఆ పాత్రలు, అలాంటి షేడ్ ఉన్నటువంటి పాత్రలు దక్కాయి. మళ్ళీ ఆ వదిన పాత్రను నేను ఎక్కడ వేరే సినిమాల్లో చూసినట్టు నాకు గుర్తులేదు. బహుశా ఎక్కడ తమిళంలో కానీ ఎక్కడ తెలుగులో కానీ టీవీ సీరియల్స్ ఆమె యాక్ట్ చేశారేమో నాకు తెలియదు. కానీ ఒక ఫ్యామిలీ డ్రామాను కూడా అందులోకి తీసుకొచ్చారు. ఎందుకంటే గాడ్ ఫాదర్ సినిమా ఛాయలు శివ సినిమాలో కనిపిస్తాయి కాబట్టి. గాడ్ ఫాదర్ సినిమా అంటేనే కేవలం రౌడీలు, గుండాలు, మాఫియా సామ్రాజ్యాలు కాదు, ఫ్యామిలీ కూడా. కాబట్టి కుటుంబం చాలా ఇంపార్టెంట్. గాడ్ ఫాదర్ సినిమాలో కుటుంబము కలిసి ఉన్నటువంటి మాఫియా అది. అందుకనే చాలా కొత్త ఫ్లేవర్ గా కనిపిస్తుంది గాడ్ ఫాదర్ అనేది. అందుకే శివ సినిమాలో కూడా మీకు ఫ్యామిలీ అనేది చాలా చాలా కీలకం అనమాట. కానీ అందరూ కూడా చాలా సటిల్ గా యాక్ట్ చేశారు. అది ఈ సినిమాలో ఉన్నటువంటి గొప్పతనం.